నెట్వర్కింగ్లో ఇండియాలో ఉన్నన్ని ఆపర్చునిటీస్ ఏ దానికి లేదు, కానీ దీన్ని ఆప్ట్ చేసుకునే స్టూడెంట్స్ ఉండరు. అంటే డిమాండ్ ఎక్కువ, సప్లై తక్కువ. సో డిమాండ్ ఎక్కువ, సప్లై తక్కువ ఉన్న దగ్గర ఏమవుద్ది అంటే ఈజీగా హైర్ చేసుకునే అవకాశాలు ఉంటాయన్నమాట. సో అలాంటి ఒక సినారియోలో తను నెట్వర్కింగ్లో జాబ్ చేస్తారు. సో అసలు నెట్వర్కింగ్లో మనం ఏం చేయొచ్చు అనేది చూస్తే, ఇండియాలో ఎక్కువగా ఇప్పుడు చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగిపోతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి అంటే మీరు చూస్తే మాల్స్, ఎయిర్పోర్ట్స్, ఇవన్నీ చేసేది ఎవరు? ఒక నెట్వర్క్ ఇంజనీర్. అంటే ఒక పెద్ద ఎయిర్పోర్ట్ ఉంది, జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ఉంది. జిఎంఆర్ ఎయిర్పోర్ట్లో మొత్తం కూడా వైఫై ఫెసిలిటీస్ మొత్తం అంతా కావాలి. ఇదంతా కూడా నెట్వర్క్ ఇంజనీర్స్ పనిచేస్తారనమాట. సో ప్రతి చోట కూడా సెకండరీ ఎయిర్పోర్ట్ అవుతుంది. ఇక్కడ ప్రతి ఒక్కరిది కూడా నెట్వర్కింగ్. మన ఆంధ్రప్రదేశ్లో, మన తెలంగాణలో రోజుకి ఎన్ని మాల్స్ వస్తున్నాయి, అక్కడ మీకు ఆపర్చునిటీస్. కానీ మీరు చూడాల్సిన బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ ఏంటంటే, ఈ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ అనేది ఒకటి కన్స్ట్రక్ట్ అవుతుంది, లేకపోతే అదాని ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ అవుతుంది. దీని నెట్వర్కింగ్ చేసే ప్రాజెక్టు ఏ కంపెనీకి వెళ్ళింది, ఆ కంపెనీలో వేకెన్సీస్ 100% ఉంటాయి. దాన్ని నేను ఎలా క్రాక్ చేయాలి అనేది మీరు బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్లో తెలుసుకోవాలన్నమాట. ఇలా చేస్తే ఈజీ అవుతుంది. కానీ దీనికి మీకు కావాల్సింది నెట్వర్కింగ్ అనేది మీకు రావాలి. ఈసీఈ ట్రిపుల్ ఈ స్టూడెంట్స్కి నేను ఇది చెప్తున్నానని చెప్పాను. సో దిస్ ఈజ్ ఫర్ ఈసీఈ ట్రిపుల్ ఈ స్టూడెంట్స్.